ఆదికాండము 12వ అధ్యాయము 3వ వచనం. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా. ప్రియమైనటువంటి వారలారా, ఈ విలువైనటువంటి సమయంలో ఈ మాటలో మనము ఆలోచిస్తున్న మాట ఏంటి అంటే, దేవుడు అబ్రాముని పిలిచి అంటున్నాడు. ఆ మొదటి వచనం 2వ వచనంలో మనం చూస్తాం, నీవు ఈ యొక్క దేశము నుండి, నీ జనము నుండి, నీ యొక్క వంశము నుండి లేచి నేను చూపించే దేశానికి వెళ్ళిపో అని అన్నాడు. పిల్లరా, మొదటి వచనంలో వెళ్ళిపోమన్నాడు, 2వ వచనంలో ఎందుకు వెళ్ళమన్నాడో చెప్పాడు. అనగా నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. 3వ వచనంలో ఆయన అన్న మాట ఏంటంటే, నీవు మాత్రమే ఆశీర్వదించబడ్డం కాదు, నీ ద్వారా సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడతాయి అన్నాడు. అంటే ఈరోజు మనము దేవుణ్ణి కలిగి, మనము ఆయనను సొంత రక్షకుడుగా అంగీకరించి మనము దీవించబడితే గొప్ప కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలిసిన, మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోవాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఒక వ్యక్తిని పిలిచిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు, ఆ ఒక్క వ్యక్తి ఆశీర్వదించబడితే, ఆ కుటుంబం ఆశీర్వదించబడితే అది స్వార్థం అవుతుంది. కానీ మనిషిని ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. దేవుడు ఒక వ్యక్తిని తను పిలిచాడు అనంటే, తాను ఒక పని చేయమన్నాడు అనంటే, ఈ పని చేసిన తర్వాత నిన్ను ఈ విధంగా ఆశీర్వదిస్తాను అన్నాడు అనంటే, ఆ ఆశీర్వాదం ఎంత గొప్పగా ఉంటుంది అనంటే, ఆ ఆశీర్వాదం వల్ల నీవు నీ కుటుంబము మేలు పొందడం కాదు, మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా మారిపోతాం. మనము కలిగినటువంటి ఆ స్థితిని బట్టి అనేక మంది మేలు పొందుతారు, అనేక మంది ఘనత పొందుతారు, అనేక మంది ఉన్నత స్థితిలోకి వెళతారు. ఎందుకనంటే దేవుడు నిన్ను ఆశీర్వదించి కేవలం ఆశీర్వాదాన్ని పొందే ఒక చిన్న సంతోషం కలిగించే వ్యక్తిగా కాదండి, నిన్ను ఘనమైన వ్యక్తిగా దేవుడు మార్చేస్తాడు. నీ ఖ్యాతిని దేవుడు పెంచేస్తాడు, నీ విలువలను దేవుడు పెంచేస్తాడు, నీ వెనకాల గొప్ప పేరుని దేవుడు పంపిస్తాడు, గొప్ప పరువుని దేవుడు పంపిస్తాడు. ప్రియమైనటువంటి వారలారా, ఒకసారి సొలొమోను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అడుగుతాడు, నీకేం కావాలని? ఈ చిన్న వయసులో నన్ను రాజుగా చేశావు కాబట్టి నాకు జ్ఞానం ఇవ్వని సొలొమోను అడిగితే దేవుడు అంటాడు, నువ్వు అడిగినటువంటి జ్ఞానమే ఇస్తూ జ్ఞానముతో పాటు నీకు పేరు ప్రఖ్యాతలు, ఐశ్వర్యాన్ని, ఘనతను కూడా ఇస్తున్నాను అన్నాడు. ఈరోజు పిల్లారా, మనం ప్రార్థన చేసే విధానం దేవునికి నచ్చినప్పుడు, దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు, మనం అడిగిన దానితో పాటు ఆయన ఘనతనిస్తాడు, పేరునిస్తాడు, ప్రఖ్యాతనిస్తాడు. ఈరోజు అబ్రాము దేవుని మాట విన్నాడు, మారు చెప్పకుండా, తిరిగి సమాధానం చెప్పకుండా, ఎక్కడికి అని ప్రశ్నలు వేయకుండా, నన్ను పిలిచినది జీవం కలిగిన దేవుడు, సృష్టికర్తన దేవుడని నమ్మి వెళ్ళమన్న ప్రకారం వెళ్ళాడు, చేయమన్న పని చేశాడు, విడిచిపెట్టమన్న వాటిని విడిచిపెట్టాడు, చెయ్యమన్న వాటిని చేశాడు, వెళ్ళమన్న చోటికి వెళ్ళాడు. ఈరోజు దేవుని మాట ఇలా వింటున్నామా మనం? ఏదైతే దేవుడు విడిచిపెట్టమంటున్నాడో అది విడిచిపెడుతున్నావా? ఏదైతే చేయమంటున్నాడో అది చేస్తున్నావా? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు ఆ పని నువ్వు చేయడానికి ఇష్టపడితే కేవలం నీవు దీవించబడ్డమే కాదు, నీ కుటుంబం ఆశీర్వదించబడ్డమే కాదు, నీ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు, నీ ద్వారా అనేక కుటుంబాలు దీవించబడతాయి, సమాజంలో నీ ద్వారా మేలు కలుగుతుంది, సమాజంలో నీ ద్వారా అనేక మంది నిలబడగలుగుతారు. అలాంటి గొప్ప స్థితిని, అలాంటి గొప్ప స్థానాన్ని దేవుడు నీకు ఇస్తాను అని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు అది మనం సొంతం చేసుకోవాలనంటే ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడే అబ్రాము వలె ఏదైతే దేవుడు విడిచిపెట్టమని తన వాక్యం ద్వారా నీతో పదే పదే మాట్లాడుతున్నాడో ఇప్పుడే విడిచిపెట్టు. ఏదైతే చేయమంటున్నాడో, ఏదైతే బాధ్యత తీసుకోమంటున్నాడో ఇప్పుడే దేవుని దగ్గర ఒక ప్రణాళికతో నిర్ణయం తీసుకో.
ఎక్కడికైతే వెళ్ళమంటున్నాడో అక్కడ మాట వెనుదిరగకుండా నువ్వు వెళ్ళడానికి సిద్ధపడు. దేవుడి చెప్పిన పని చేయడానికి ఇష్టపడు, తల వంచు. ఈరోజు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారబోతున్నావు. నీ ద్వారా ఎన్నో కుటుంబాలు కట్టబడబోతూ ఉన్నాయి. నీ ద్వారా అనేక మంది నిలబడబోతూ ఉన్నారు. నీ ద్వారా అనేక మంది స్థిరపరచబడబోతూ ఉన్నారు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి ఆ జీవితాన్ని దేవుడు నీకు ఈ సమయంలో ఇవ్వడానికి ఒక నిర్ణయం తీసుకొని ఉన్నాడు ఆయన.